వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ఉన్నాము. 2019లో టీడీపీ అభ్యర్థి రవికుమార్ 12,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి జరగబోయే ఎలక్షన్ లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. లేపాక్షి టీవీ వస్తున్నాము. లేపాక్షి టీవీనా? చెప్పండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందన్నారు? ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తేనే బాగుంటుందన్నారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు కానీ బీసీలకు కానీ బాగా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఓకే, అంటే ఎక్కువ ఉచిత పథకాల మీద పెట్టిన దృష్టి అభివృద్ధి మీద పెట్టాలని అన్నారు జనాలు. అంటే మేము అనేది ఏంటంటే అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే ప్రజలకి ఇల్లు కట్టుకోవడం కానీ ఇంకోటి కానీ ఈ రోజు దాదాపు 31 లక్షల పైన ఇల్లు కట్టించినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా? 31 లక్షల మందికి స్థలాలు ఇచ్చినటువంటి నేతలు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు కదా. మరి ఇంకేం కావాలి అభివృద్ధి? అంటే అభివృద్ధి అంటే ఇన్కమ్ క్రియేట్ చేయాలి కదా. ఇన్కమ్ క్రియేట్ చేయాల్సిన మాట వాస్తవం అయినా కానీ ఇన్కమ్ ఈ రోజు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఆ రోజు 2014 నుంచి 2019 వరకు చూసుకుంటే ఈ రోజు ఉన్నటువంటి అనేక రకమైన 11 ఫెడరేషన్లు ఉన్నాయి. 11 ఫెడరేషన్లు ఉంటే దాంట్లో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ, ఒడ్డెర, కుమ్మరిశాలి అన్న కులాలకు వచ్చేసరికి 100 కోట్లు 200 కోట్లు కేటాయించి కనీసం 10 కోట్లు కూడా ఖర్చు పెట్టలేనటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రతి ఒక్కరికి 10,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా గానీ డైరెక్ట్ గా డీబీటీ ద్వారా ప్రజలకు చేరవేస్తున్నాడు. నాడున్నటువంటి ప్రభుత్వంలో 100 కోట్లు కేటాయించినా 200 కోట్లు కేటాయించినా గానీ మరుసటి రోజు పొద్దున్నే పేపర్లో మాత్రమే వస్తుంది. కానీ ఎక్కడ నీకు వచ్చేసరికి విడిగా అది వచ్చేసరికి ప్రజలకు వెళ్ళినట్టు ఏం కనిపించట్లేదు. ఈ రోజు ఎగ్జాంపుల్ అద్దంకిలోనే చూసుకుంటే అద్దంకిలో 20 వార్డులు ఉంటే 20 వార్డుల్లో 2014 నుంచి 19 వరకు ఒక్కొక్క వార్డుకి 4 నుంచి 5 మాత్రమే బీసీ కార్పొరేషన్ లోన్లు వచ్చినాయి. ఈ రోజు వచ్చేసరికి అదే వార్డులో ఈ నవరత్నాల ద్వారా లబ్ధిదారులు కనీసం వార్డులో 3,000 ఓట్లు ఉంటే 1,500 నుంచి 2,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. మరి ఇంకెందుకు మించి ఏం కావాలి? కోరుకునేది ప్రజలు కోరుకునేది ఇదే కదా. ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం అనేక రకమైనటువంటి కోరికలు అనుకుంటే ఏమంటారంటే ఈ రోజు ఆ రోజు ఉన్నటువంటి బీసీ కార్పొరేషన్లకు వస్తే ఒక బలమైన బీసీ లాక్కొని పోయేటటువంటి సందర్భం, వీడియోలు అందరూ చేతులు కట్టుకొని చూసేటటువంటి సందర్భం, ఎవరో ఆఫీసర్ మేనేజ్ చేసే వాడికి మాత్రమే లోన్లు వచ్చేటటువంటి సందర్భం. కానీ ఈ రోజు వచ్చేసరికి అలాంటి పరిస్థితి కాదు కదా. పబ్లిక్ లోకి కంటిన్యూషన్ గా ప్రతి ఒక్క వ్యక్తికి ఒక వార్డు అంటే 13,000 ఓట్లు ఉన్నటువంటి వార్డులో 1,800 నుంచి 2,000 మంది లబ్ధిదారులు ఎలాగ వస్తున్నారు? ఆ రోజు ఏమయ్యారు ఆ 1,200 మంది లబ్ధిదారులు? అంటే ఆ రోజేమో ధనికులుగా ఉండి ఈ రోజు పేదోళ్ళు అయ్యారా? ఒకసారి అది మనం తెలుసుకోవాల్సిన ఆర్థిక పరిస్థితులు ఒకసారి తీయండి. తీసినప్పుడు మామూలుగా ఇది ఉంది. పోతే ఇంకో చిన్న విషయం, ఈ రాజధానుల గురించి వస్తుంది. రాజధానుల గురించి వచ్చినప్పుడు ఇన్ని రోజులు మీరు వచ్చేసరికి 3 రాజధానులు అంటున్నారు. 3 రాజధానులు అన్నప్పుడు అసలు ఈ రాష్ట్రం మొట్టమొదట మద్రాసు రాష్ట్రం నుంచి ఏర్పడినప్పుడు ఆ రోజే 3 రాజధానులు ఉన్నాయి. ఆ రోజు కర్నూలుని రాజధానిగా చేశారు. న్యాయ రాజధానిగా వచ్చేసరికి గుంటూరుని చేశారు. ఆ రోజు ఉన్నటువంటి శ్రీబాగు ఒప్పందంలో ఉన్నటువంటిది ఒకటే మాట. ఈ రోజు వరకు ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ నేతకి లేనటువంటి ఒక ప్రత్యేకమైన స్థానం రాజశేఖర రెడ్డి గారికి ఉంది. దేనికంటే అతని ఇంటి పేరే శ్రీబాగు నిలయం అని పెట్టుకున్నటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మీరు హైదరాబాద్లో చూసే ఉంటారు శ్రీబాగు నిలయం అని ఉంది. అలాంటి పరిస్థితుల నుంచి ఆ రోజే 3 రాజధానులు ఉంటే ఈ రోజు 3 రాజధానులు ఉంటే తప్పేంటి? ఇది వాస్తవం కాదా? ఒకసారి చూడండి, శ్రీబాగు ఒప్పందంలో ఏముందో చూడండి. ఈసారి మరి అద్దంకిలో ఎలా ఉంటుంది సార్? గెలిపిస్తాను. వైసీపీని గెలిపిస్తారు. చెప్పండి సార్, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన ఏం చెబుతామండి? గురువు గారు మంచి ఒకసారిగా లేచారు. ఆయన కాదు, పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఈసారి వస్తే జనం చచ్చిపోవటం, ఎటు దిగ్గలటమే పెట్టి ఏంటి అంత పెద్ద అంతే జరిగేది. ఏముంది, వాళ్ళ నాయకులకి వాళ్ళకే వేసుకునేది డబ్బులు. ఎవరికి వేస్తున్నాడు? ఎవరికి వేసేది? 100 మందిలో 10 మందికి వేసేది. ఎవరికి వేస్తున్నాడు? మరి 2,60,000 కోట్లు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. 80 ఫామ్ హౌస్ లో పెట్టుకున్నాము, ఎడపలపై ఫామ్ హౌస్ లో. ఈసారి అయితే టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారా? 2 దానికి తిరుగులేదు. అబ్బే, ఎన్ని సీట్లు వస్తాయి కూటమికి? ఏది కూటమికి 151 ఆయనకు వచ్చినాయి కదా పోయింది సార్. ఈయనకు కూడా అదే. ఇద్దరికి 151 వస్తాయి. 151 వస్తాయంటారా? థ్యాంక్ యూ సార్. లేదు. ఈసారి అద్దంకిలో ఏ ప్రభుత్వం వస్తే ఏ పార్టీ వస్తే బాగుంటున్నారు? టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ
ఎందుకని సార్ టీడీపీ? అలానే కాదు, మేము కొంచెం టీడీపీ సపోర్ట్ అనమాట. సపోర్ట్, టీడీపీ సపోర్ట్ అంతే. జనసేన టీడీపీ కలిసింది కదండి, ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారు ఈసారి? మిగతా చోట నాకు తెలియదు కానీ అద్దెంకి మటుకి ఖచ్చితంగా టీడీపీ వచ్చిందన్న అది మటుకి తెలుసు. అది తెలుసు మీకు. ఈసారి అద్దంకులు ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? వైఎస్ఆర్ జగన్ సార్. ఎలా ఉంది సార్ జగన్ పరిపాలన? బాగానే ఉంది. సరే టీడీపీ జనసేన కలిసింది కదా? కలిసినా ఇప్పుడు ఇతను బాగానే పనులు చేశాడు, బాగానే ఉంది. బాగానే ఉందంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. జగన్ రెడ్డి వస్తేనే ఏమండి జగన్ పార్టీ వస్తేనే బాగుండేది. జగన్ పార్టీ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? సంక్షేమ పథకాలు బాగుండేవి కాబట్టి అది. ఓకే, మరి ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా? సరే, జనసేన అక్కడ తెలంగాణలో పోటీ చేసింది కదా సార్, ఏం జరిగింది ఇక్కడ జరిగింది. మరి టీడీపీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఎమ్మెల్యే రవికుమార్ గారు ఉన్నారు. ఎలా ఉంటుంది సార్? పోటా పోటీగా ఉండేది. మరి ఇక్కడ పొటాపోటీ ఉంటుంది. పైన జగనే వస్తారని కన్ఫామ్ గా ఉంది. జగనే వస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. అండి ఈసారి వస్తారా అద్దంకిలో? వైసీపీ వస్తుందా? వైసీపీ అవునండి, కష్టమా? ఎవరు వస్తారు మరి అద్దంకిలో? బుజ్జినా? ఓకే, అది కానీ అతనికి ఒకరు వెయిట్ ఉంది, అద్దంకి అతనికి ఒకరు పేరుంది. పేరుందా? చేస్తున్నా మంచిగా. ఓకే, థ్యాంక్ యూ అండి. జేమ్స్ గారు చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అద్దంకిలో? అద్దెంకిలో ఇప్పటికి ఎప్పుడైనా గొట్టుపాటు రవికుమార్ వచ్చేది. రవికుమార్ గారే. ఎందుకని? ఎందుకంటే ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశాడు, అభివృద్ధి బాగా జరిగింది మన అద్దంకి నియోజకవర్గం. ఆయన వచ్చినాకే. ఓకే, అది వరకు ఏం లేదు. ఓకే, మరి ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? జగన్ గారి పరిపాలన 0 మరి ఈసారి ప్రభుత్వం టీడీపీ జనసేన కలిసింది కదా? టీడీపీ పక్క కలిపిన కరవ పైన పక్కగా వచ్చింది టీడీపీ. పక్కగా వస్తుంది టీడీపీ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు టీవీ ఛానల్ చూస్తున్నాము. ఈసారి అద్దంకిలో ఎవరు వస్తే బాగుంటది? చెప్తేనే బాగుంటది. బుజ్జి వస్తే బాగుంటది. పైన సీఎం గారు, సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు రావాలా? బాబు గారు రావాలి. ఎందుకని అంటారు? ఏమన్నా కరెక్ట్ గా లేదు పాలన. కరెక్ట్గా లేదంటారా? మరి టీడీపీ జనసేన కలిసింది కదండి, ఇంకా మంచిదేగా. వస్తుందంటారు ప్రభుత్వం? నెంబర్ 1 గా వస్తుంది. నెంబర్ 1 గా వస్తుంది. తిరిగేలేదు, దానికి తిరిగేలేదంటారు. తిరిగేలేదు. ఓకే, శ్రీనివాస్ గారు ఈసారి అద్దంకిలో ఎవరు వస్తే బాగుంటది? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదు, బాగా. ఏం నచ్చింది మీకు ఆయన పరిపాలనలో? కానీ నచ్చుతుంది మాకు. ఏం నచ్చింది అంటున్నాను? అన్ని కొన్ని పనులు మంచిగా చేశారు. మళ్ళీ వస్తారంటారా? జగన్ గారు సీఎం అవుతారంటారా? అవుతారా? అవుతారు. ఎందుకంటే కాలనీలు ఇచ్చాడు లేని వాళ్ళకి, లేని వాళ్ళకి కాలనీలు ఇచ్చాడు, పెన్షన్ కూడా ఇచ్చాడు అందరికి. ఓకే, వస్తాడని నమ్మకమే. టీడీపీ జనసేన కలిసింది కదా, అదే ప్రభావం ఉండదా? ఉండదు, ఏమో చెప్పలేదు. ఓకే, మరి ఏది అడుగుతూనేమో ఏం తెలియదు అంటారు. ఇక్కడ గొట్టిపాటి రవికుమారే వస్తాను. రవికుమార్ గారు ఇక్కడ అద్దంకి నియోజకవర్గం మట్టుకు. ఓకే, నాకు తెలిసిన వారం అయితే జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది. ఈసారి వచ్చే అవకాశం ఉందంట సీఎం గా? నెక్స్ట్ టైం వస్తారు. ఓకే, గురుగారు మీ పేరు? అమానుల్లా గారు చెప్పండి సార్, ఈసారి అద్దంకి ఎవరు వస్తే బాగుంటది? అయినా చేస్తే జగన్ వస్తేనే మంచిదండి. పైన జగన్ వస్తేనే మంచిది. ఇక్కడ అంటే ఇద్దరు పోటీ చేశారు కాబట్టి ఎవరు గెలుస్తారు ఎవరు చెప్పలేరు. అంటే ప్రెసెంట్ రవికుమార్ గారు ఉన్నారు కదా, అతను కూడా మంచాడే, ఇతనే కొత్త క్యాండిడేట్ కాబట్టి ఇతను కూడా మొగ్గు చూపిస్తున్నారు. ఈసారి ఎవరికి ఇస్తారు ఇక్కడ? అనిమిరెడ్డి గారు. అంటే టికెట్ కన్ఫర్మ్ అయిందా? కన్ఫర్మ్ అవ్వలేదు ఇంకా. వస్తే ఆయనకి ఇవ్వతే బాగుంటది, వస్తుండరు. ఓకే, గురుగారు మీ పేరు? నా పేరు హనుమంతరావు. చెప్పండి సార్, ఈసారి అద్దంకిలో ఎవరు వస్తే బాగుంటది? రాజకీయాలు ఎవరు పెడుతున్నా వచ్చిన జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? మాకేం బాగాలేదు అసలు. మీకు బాగాలేదా? మీ పేరు? చెప్పండి సార్, ఎలా ఉంది ఈసారి జగన్ గారి పరిపాలన? బాగానే ఉందండి. బాగానే ఉంది. ఈసారి వస్తారంటారా? వస్తారు. ఇక్కడ అద్దంకిలో వైసీపీ వస్తుంది ఈసారి. ఏమో సార్, ఇప్పుడు బుజ్జి గారు కన్ఫామ్ వస్తున్నారు. ఎట్లా ఉంటుందో వాళ్ళ సంగతి నాకు తెలియదు. ఓకే.
బుజ్జి గారు కన్ఫర్మ్ వస్తారంట. వస్తారండి. టీడీపీ కదా, టీడీపీ అయినా వస్తారు. ఇక్కడ మాత్రం వస్తారు. గట్టి పోటీ. ఓకే థ్యాంక్ యూ. రవి ఏమండి రవి గారా? ఓకే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? అలా ఉంటది. అలా ఉండదా? మరి ఈసారి సీఎం ఎవరు అంటారు? సిబిఎన్ వేసుకోనా? సిబిఎన్. ఓకే చెప్పండి సార్, ఈసారి అద్దంకిలో ఎవరు వస్తే బాగుంటది? అద్దంకిలోనా? అద్దంకిలో మాకు ఇప్పుడు కొత్తగా ఇంకొక ఇన్ఛార్జ్ వచ్చాడండి. ఏం పేరు? హనుమారెడ్డి గారు. ఓకే వైసీపీ. ఓకే మరి ప్రస్తుతం ఎమ్మెల్యే గారు రవి గారు ఎలా చేస్తున్నారు? రవి కూడా పని ఆయన అద్దంకి వరకు బాగానే చేస్తున్నాడు అండి. అద్దంకిలో ఎవరు వస్తారు? వైసీపీ వద్దా టీడీపీ వద్దా? మాకు టీడీపీ వచ్చింది. టీడీపీ వద్దు. ఏంటంటే హనుమారెడ్డి పైన ఈయన చిన్నదానికైనా పెద్దదానికైనా ఈయన మనకి పనులు బాగానే చేస్తుంది. ఓకే మరి సీఎం ఎవరు కావాలి? జగన్ గారు కావాలా, బాబు గారు కావాలి? సీఎం మటుకు జగనే. ఓకే గురుగారు మీకు? ఏదో నాకు తెలియదండి, చెప్తున్నాడుగా. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. జగన్ బ్రహ్మాండం. ఓకే థ్యాంక్ యూ. ఎక్కడంటే సారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? అద్దంకిలో ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వచ్చినా పేదల జీవితాలు మారే పరిస్థితి లేదన్నా. పేదల జీవితాలు మారట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు 2,67,000 కోట్లు పేదవాళ్ళ అకౌంట్ ఏం చెప్తున్నాడు ఆయన? బట్టలు నొక్కుతానని చెప్తున్నారు, నొక్కారని చెప్తున్నారు. మీరేమి ఏం పడలేదంటారండి? పడతాయి, ఎంతవరకు పడతాయన్నా? ఇప్పుడు నిత్యావసర వస్తువులు ఇంతకు ముందు 3,000 తీసుకెళ్తే 25 కేజీల బస్తాకి సరుకులు తెచ్చుకున్న పరిస్థితి. ఓకే ఇప్పుడు 5,000 పెట్టినా ఒక నెలకు సరిపడలేవు. మన జీతాన్ని పిల్లల ఖర్చులకి వీటికే లేదంటారు. ఎందుకు వచ్చిందండి ఈ పరిస్థితి? ఏముంది, ఇప్పుడు జనాలు ఉచితాలకు అలవాటు పడ్డారు. సో బయటకు వెళ్ళాలంటే ఇన్పుట్ రావాలి, మన దగ్గర కలెక్ట్ చేస్తారు. మనం ఎంత ఫెసిలిటీ సాధిస్తామో అంత మనం ఇబ్బంది పడుతున్నట్టు. అంటే ఖర్చులు పెరుగుతున్నాయి కానీ ఆదాయం పెరగట్లేదు అంటారా? లేకపోతే ఖర్చులు పెరుగుతున్నాయి ఆదాయం పెరుగుతుంది, అదే విధంగా ఖర్చులకు సరిపడా సంపాదన లేదంటారు సామాన్య వ్యక్తుల దగ్గర. ఉన్నోళ్ళు అంటావా, వాళ్ళు ఎలాగైనా వాళ్ళకి ఎఫెక్ట్ ఉండదు. సామాన్య ప్రజల దగ్గర ఏమవుతుంది, వాడి కాన్స్టిట్యూషన్ ఏ ప్రభుత్వం వచ్చినా వాడి జీతం అయితే వాడి పని అయితే నెలకు వచ్చి ఆ 10,000 15,000 అందరూ జరపాలంటే యాక్చువల్లీ నేనైతే స్ట్రగుల్ అవుతున్నాను. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. కొంతమంది ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు లేని వాళ్ళు ఉన్న వాళ్ళు చేద్దాం చూస్తున్నాడు ఇచ్చారు. ఎంతో గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అన్ని బెనిఫిట్స్ అందుతున్నాయి. ఖర్చులు నిత్యం మనకు ప్రతి మనిషికి కావాల్సింది. ముఖ్యమంత్రి ఎవరు కావాలనుకున్నారు మీరు? మాకు ఎవరు వచ్చినా ఒకటేనండి. ఎవరు వచ్చినా ఒకటే, పార్టీతో సంబంధం లేదు. టీడీపీ జనసేన కలిసింది కదా? ఎవరు గెలిచిన అన్నా చెప్పే టీడీపీ జనసేన కలిసింది కదా, ప్రభావం ఉంటది అంటారు ఈసారి? ఎవరు ఓటు పెట్టిన వాళ్ళకి ఉంటది, వీళ్ళు ఓట్లు చీల్చుకోవడం తప్ప. ఓకే ఇది అదే మీరు చెప్పండి అంటారు? అదే చెప్పడం అంటే నాకు తెలిసి టీడీపీ వస్తుంది అనుకుంటున్నాను. టీడీపీ వస్తుంది అనుకుంటున్నారు పైన ఇక్కడ కూడానా? అంటే ఏ రూలింగ్ గవర్నమెంట్ ఉన్నా దాని మీద వ్యతిరేకత కామన్. వ్యతిరేకత లేదంటే ఆ ప్రభుత్వం పనిచేయనట్లే. ఓటర్ చాలా ఇంటెలిజెంట్. ఇప్పుడు ఎవరు గెలుస్తారనేది ఎవరి వర్గం వాళ్ళకు ఉండేది. ఓటర్ స్మార్ట్. అక్కడికి వెళ్ళి ఈవీఎం దగ్గరికి వెళ్ళి వాడి మైండ్ చివరిలో చేంజ్ అయ్యింది. తెలంగాణ పరిస్థితిలో కేసీఆర్ ఏమనుకున్నాం, ఎవరిదాకా ఆయన గెలుస్తాడు అనుకున్నాం, చివరికి రేవంత్ అన్న వచ్చాడు. ఓటర్ స్మార్ట్ అంటే. గురుగారు ఏం పేరు మీ పేరు? అంటే పర్లేదు. ఏం పేరు మీ పేరు? గురుగారు ఏం పేరు మీ పేరు? యేసరత్నం గారు చెప్పండి, సీఎం ఎవరు కావాలి సార్ మీకు? జగనే. ఇక్కడ అద్దంకిలో ఇక్కడ ఎవరు వస్తారో తెలీదా? అదేంటది? ఇక్కడ అంతా అద్దెంకి అంతా మోసం. ఏం చేస్తున్నారు మోహన్ చేయడానికి? ఏం చేస్తున్నారంటే ఎవరిని నమ్మరు. మరి ప్రస్తుతం ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే రవికుమార్ గారు ఎలా చేస్తారు? ఏం చేశాడు? ఏం చేయలేదు కదా. ఏం చేయలేదు. వస్తాయి సారి ఏం చెప్పేది కాదు. చెవులో చెప్తావా? చెవులో కాదు, పాడు కాదు, చెప్పేది కాదు అంటున్నా. చెప్పేది కాదంటావా? ఓకే
గురు రక్ష ఎలా ఉంది సార్? ఎవరు వస్తే బాగుంటది సీఎం? జగన్. జగన్ ఎందుకు? అన్ని మంచి పనులు చేశాడు కాబట్టి. అన్ని మంచి పనులు చేశాడు. ఏం చేశాడు నీకు? ఏం చేశాడు నీకు? చేశాడు ఒక్కడికి అన్ని చేశాడు. అందరూ చేశాడు. మరి సార్ ఓటు ఎవరికి వేస్తావు? జగన్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంది? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారా? మేము టీడీపీ కావాలనుకుంటున్నాం. టీడీపీ ఎందుకని సార్? ఇప్పుడు దాకా 5 సంవత్సరాలు చూసాం కదా, చూసి బోర్ కొట్టింది. బోర్ కొట్టిందంటారా? పరిపాలన ఎలా ఉంది సార్? పరిపాలన విధానం ఎలా ఉంది? చెత్తగా ఉంది, డెవలప్మెంట్ లేదు. అంతా జనాలందరికీ డబ్బులు దోచిపెట్టడం తప్పితే ఉపయోగం లేదు. ఓకే, అది ఈసారి వస్తుందంటారా? టీడీపీ జనసేన కూటమి వస్తుందంటారా? వస్తానే అనుకుంటున్నాం సార్. అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. గురువు గారు మీ పేరు? చెప్పండి సార్. ఇప్పుడు అన్నయ్య చెప్పినట్టే సేమ్ అలానే టీడీపీ రావాలంటారు. అవును. ఓకే, థ్యాంక్ యూ. చంద్ర గారు చెప్పండి, ఈసారి సీఎం ఎవరు కావాలి మీకు? చంద్రబాబు నాయుడు, నారా చంద్రబాబు నాయుడు గారే కావాలి. చదువుకున్న వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే, వాళ్ళ లైఫ్ లు బాగుండాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటది. లేదంటే మాత్రం పిల్లల్ని చదివించిన తల్లిదండ్రులు పురుగు ముందాగే ఊరేసుకొని చచ్చిపోవాల్సిందే. ఎందుకంటే అప్పులు పాలు చేసి పిల్లల్ని చదివిస్తున్నారు. ఆ చదివించిన పిల్లలు బాగుపడాలంటే ఉద్యోగాలు ఉండాలిగా. ప్రతి రాష్ట్రంలో 5 కోట్ల మంది రిలీజ్ అవుతున్నారు ఇంజనీరింగ్ అయిపోయిన 5 కోట్ల మంది. 5 లక్షల మంది. 5 లక్షల మంది రిలీజ్ అవుతుంటే మరి అంతమందికి ఉద్యోగాలు ఉండాలిగా. వాలంటీర్ ఉద్యోగాలు ఉన్నాయి కదా. వాలంటీర్ 5,000 రూపాయలు. 5,000 రూపాయలకి ఏం వస్తుందండి? వాళ్ళ 15,000 ఎంతమందికి ఇస్తారండి అవి? దానిలో ఏముంది? ఇప్పుడు ఉద్యోగం అనేది కావాలి మన రాష్ట్రానికి, అది ముఖ్యమైనది. 2,30,000 వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చా అన్నారు. 2,67,000 కోట్లు ప్రజల అకౌంట్లు వేసని చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. మిగతా ఈ ఐఏఎస్ ఏం సుఖం అండి? ఉద్యోగాలు ఉండాలి కానీ మనకి అది ఏ రోజు ఉంటుందో ఏ రోజు పోయిద్దో తెలియదు మనకి. ఇది కావాలి, ఉద్యోగాలు కావాలి. కానీ చదువుకున్న వాళ్ళకి నేనంటే ఉన్నానండి, మా షాప్ ఉంది, ఓకే. చదువుకున్న పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళకి ముఖ్యం కదా ముందు. అది రాజధాని ఒకటి కావాలి, 3 కావాలి. ఒక రాజధాని బాగుంటదండి. 3 రాజధానులు ఎందుకండి? మన అర్థంకి మమ్మల్ని దేశపోయి ఆ బాపట్లో పెట్టాడు. 87 కిలోమీటర్లు వస్తుంది. 3 బస్సులు మారాలి మేము ఇప్పుడు. అదే 7 ఒంగోలులో ఉంటే మాకు ఎట్లా ఉంటది? అరగంటలో ఒంగోలు పోయి అరగంటలో మళ్ళీ అద్దంకి వస్తాం. అది ముఖ్యం. గానీ బాపట్ల పోవాలంటే ఉదయం 6 గంటలకు 7 బస్సు ఎక్కితే ఆడ 11 గంటలకు దిప్పుతున్నాడు. ఏంది ఇది? రాజధాని ఎట్టుందో మా జిల్లా కూడా అట్టే చేశారు. సో ఈసారి టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేద్దారా? పక్కా అండి, పక్కా టీడీపీ రావాల్సిందే. రాకపోతే చదువుకున్న వాళ్ళ భవిష్యత్తు పోయిద్ది. మళ్ళంటి వాళ్ళకి తినడానికి ఏమీ ఉండదు. ఇప్పుడు ఎట్లా బాధపడుతున్నాం అదే పరిస్థితి అవుతుంది. ఓకే అండి. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటావా? ఎవరు కోరుకున్నా చంద్రబాబు నాయుడు రావాలనే కోరుకుంటున్నారు. ఎందుకని సార్? ఎందుకని విధానం, ప్రభుత్వం చేసే పనులు అన్ని సరిగ్గా లేవు. ఇప్పుడు చేసే పెత్తందారే సరైనడు కాకపోతే ఇక మిగతా వాళ్ళు ఎలా ఉంటారు? అందుకని మేము చంద్రబాబు నాయుడు రావాలనే కోరుకుంటున్నాం. అది విధానం సరిగా ఉంటది, పరిపాలన సరిగా ఉంటది కాబట్టి. అది జగన్మోహన్ రెడ్డి గారు 2,67,000 కోట్లు అకౌంట్లు వేసామని చెప్తున్నారు. నాడు నేడుతో స్కూల్ డెవలప్ చేసామని చెప్తున్నారు. ఏ డెవలప్మెంట్ చేసినా ఏది చేసినా ఉపయోగపడే చేయాలి కదా. నేను కరెక్ట్ గా వాడికి మందుకి పిల్లలు ఇచ్చానంటే అన్నం తింటాను, డబ్బులు కావద్దు. మిగతా వాటి కూడా కావాలి కదా. ఆయన 9 సూత్రాలు చేసుకొని ఈ 9 నేను ఇస్తానంటే మిగతా పరిస్థితి ఏంది? అన్ని చూసుకోవాలిగా, అన్ని సమానంగా. అది టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేద్దాంటారు. అదే ఎట్లా? టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటారా? చేస్తుంది. ప్రజల్లో కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే ఇసిగిపోయారు జనాలు కూడా. ఒకసారి మాత్రం చేస్తారు. అది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్పండి మీ పేరు? చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? సరే అంటే ఎవరితో బాధంటే ఎవరు అవకాశం ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇది సాధ్యమే కాదు, ఏసీపీ వచ్చిందని మేము అనుకుంటున్నారు. మరి ఇక్కడ అద్దంకిలు ఎవరు వస్తే బాగుంటది? అద్దంకిలు అంటే ఇప్పుడు ఇక్కడ సీటు ఎవరికి ఇస్తే వాళ్ళు అంటే ప్రస్తుతం ఎమ్మెల్యే రవి గారు ఉన్నారు కదా టీడీపీ,
ఎలా చేస్తారు ఇక్కడ అద్దెంకిలో మాత్రం అతను వస్తాడు. అతనే వస్తారా? టీడీపీ వచ్చింది. టీడీపీ వస్తుంది. ఓకే, దానికి ఇబ్బంది లేదు. మా మండలం వరకు, ఓకే, సంతమల్లూరు మండలం వరకు టీడీపీ వచ్చింది. దానికి ఇబ్బంది లేదు. ఎందుకంటే అతను ఎవరు పోయినా, నువ్వు పోయినా, నేను పోయినా, ఇంకొకరు పోయినా అతను లెక్క వేరుగా ఉంటది. పెద్దోళ్ళు ఇప్పుడు పెద్దోళ్ళు పోయేది వేరు, పిల్లలు పోయినా కానీ అతని పైన చేయాల్సి ఉంటే పిల్లల పైన అతను చేస్తాడు. అది దానికి ఇబ్బంది ఏం లేదు. కాదంటే ఇక్కడ పోటా ఏంటంటే అక్కడికి వచ్చేళ్ళకే జనం ఎటు ఆ రోజు మొగ్గితే ఆ రోజు అటు మొగ్గిద్ది అంతే. దాని వరకు ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. అది మాకేం పనులేం మంచి పనులు ఏం కాలేదు. మాకు మంచి పనులు ఏం కాలేదు, రావాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, అది ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ అద్దంకిలో అనిమిరెడ్డి గారు వైసీపీ అభ్యర్థినా? కన్ఫర్మ్ టికెట్? ఓకే, మరి ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు కదా రవికుమార్ గారు. ఏదైనా పోటాపోటీగా ఉంటది ఎవరిద్దరమైనా. ఎవరికి కొంచెం ఇదిగా ఉంటది అంటే రవికుమార్ పాత కదా కొద్దిగా, కానీ ఈ సంవత్సరం కొత్త కాబట్టి ట్రై చేయాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎలిచా గారు చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటది ఏపీలో? జగన్ వస్తేనే బాగుంటది. జగన్ వస్తే బాగుంటది. ఏం నచ్చిందని పరిపాలన మీకు? అన్ని నచ్చినాయి. ఈసారి అద్దంకిలో ఎవరు వస్తారు? చెప్పలేము, అది చెప్పలేరా? ఎందుకని? టఫ్ ఫైట్ ఉంటుందా? గురుగారు చెప్పండి, మీరు చెప్పండి. మీ పేరు సార్? చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది, అద్దంకిలో ఎవరు వస్తే బాగుంటది? ఫుల్ టైట్ గా ఉంటది, పోటాపోటీగానే ఉంటది. ఎక్కడ పైన కింద కూడా? పైన అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. 110 సీట్లు వస్తాయి కన్ఫామ్ గా. చేసిన అభివృద్ధి పథకాలు అన్ని బాగున్నాయి అన్ని విధాలుగా. రైతులకు అన్ని నచ్చినవి. ఏ గవర్నమెంట్ లో ఎవరైనా ఈ గవర్నమెంట్ లో ఇచ్చాయి. ఇబ్బంది లేకుండా పైన గవర్నమెంట్ వస్తుంది టోటల్ గా. ఓకే, లాస్ట్ టైం 150 వచ్చినాయండి, ఈసారి 110, 120 లోపు వస్తుంది. ఎందుకు తగ్గుతాయి అంటారు? ఇన్ని పథకాలు చేసినప్పుడు వ్యతిరేకత అంటే ఆటోమేటిక్ వస్తుంది కదా. ఉంటదండి వ్యతిరేకత ఎంతో కొంత. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలను తీసేయటం, కొంతమంది అటు ఇటు చంపుకోవటం వల్ల, కొన్ని అన్ని వాటాల కారణాల వల్ల ఇబ్బంది లేకుండా అయితే బయట 110 నుంచి 120 అయితే కన్ఫామ్ వచ్చేస్తుంది. దాంట్లో అయితే ఏ డౌట్ లేదు. అద్దంకిలో సార్? అద్దెంకిలో వచ్చేసి పోటాపోటీగా ఉంటది, చెప్పే పరిస్థితి కాదు. కొట్టుపేట బుజ్జి నుంచి అతను ఉన్నాడు కాబట్టి, కొత్త క్యాండిడేట్ కాబట్టి ఒకసారి అవకాశం ఇద్దామని ఆలోచనతో ఉన్నాము. మరి అట్లా 3 times వచ్చారు కాబట్టి బుజ్జి, ఈ టైం చూద్దాం కొత్త వ్యక్తి అనే ఒక ఆలోచనలో ఉన్నారు. ఓకే, ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. గురుగారు ఏం పేరు మీ పేరు? చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటది అద్దంకిలో? ఉద్యోగం వస్తే బాగుంటుంది. ఉద్యోగం వస్తే బాగుంటుంది. మరి సీఎం జగన్ గారు. ఓకే, టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ప్రభావం ఉంటుంది సార్ ఈసారి ఏమన్నా? ఏం లేదు, ఏమి ఉండదు. ఓకే, గురుగారు మీ పేరు? సుబ్బారావు గారు. చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు గారు. ఎందుకని సార్? మాకు రామానికి ఒక డ్రైనేజ్ లేదు, ఒక రోడ్డు లేదు, ఒక సౌకర్యం లేదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బస్సులు తిరిగాయి, ఇప్పుడు ఆ బస్సులు పోయలేము. ఓకే, అంతా ఆటోలు పెట్టుకొని, 2 వీలర్స్ పెట్టుకొని తిరగడం. మరి జగన్ గారు నాడు నేడుతూ స్కూల్ బాగు చేయించామంటున్నారు, అమ్మ కూడా వేస్తున్నారు, పోలీసులు ఇచ్చారు. మా గ్రామంలో ఉండే ఎలిమెంటరీ స్కూలే పాడుపడిపోతుంది. ఓకే, ఏ గ్రామం ఇది? బొమ్మనపల్లి. ఓకే, ఈసారి అయితే టీడీపీ వస్తుంటారు. ఓకే, థ్యాంక్ యూ. మరి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? బాబు గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎడ జరిగిద్దో అది మనం నడుచుకుంటాం. బాబు గారు వస్తారని. ఎందుకని సార్? ఎందుకంటే ఏం చేశాడు? వేసిన పొలాలన్నీ బీళ్లు పడిపోతే ఏం చేయలేదంటారు ఈయన? 4 ఏళ్ళు ఇస్తే జరిగిపోద్దా? ఎవరికైనా నువ్వు చెప్పిన ధర్మం చెప్పు. 4 ఏళ్ళు ఇస్తే జరిగిపోతా. ఆ పేదలు ఏమనుకుంటున్నారంటే ఎవడాడు మాట గుడిచిపోతే మాకు 4 ఏళ్ళు వస్తున్నాయి. ఓకే, సరే టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటా మీరు? అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? జగన్ వస్తే పేదవాడి పూడి దొరికింది. జగన్ వస్తే పేదవాడి పూడి దొరికింది. ఓకే, అంతకుముందు 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చేశాడు. అప్పుడు అప్పుడు లేని అభివృద్ధి ఇప్పుడు ఆడ నుంచి వచ్చింది. అప్పుడు చేస్తే కదా ఈయన చేయడానికి ఉండేది కాదుగా. అప్పుడు చేయలేదు. ఈయన పేదవాడిగా పడ్డాను దొరుకుతుంది. 2 సంవత్సరాలు కరోనాలో ఎంత ఇబ్బందిలో కూడా ఈ మాత్రం చేసేటంటే గొప్ప విశేషమే. ఓకే, ఈసారి అదే ఇక్కడ ఎవరు వస్తారు అద్దంకిలో? అద్దంకిలో
చెప్పలేమండి. చెప్పలేం. అద్దంకిలో వైసీపీ అభ్యర్థి ఎవరైతే బాగుంటది? అనిమిరెడ్డి వచ్చాడుగా. అనిమిరెడ్డి పర్లేదు. కన్ఫర్మ్ అయితే టికెట్ ఆయనకి టికెట్ ఇస్తే పర్లేదు. ఓకే. ఈసారి అద్దంకిలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అన్నారు? వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది. వైఎస్ఆర్. ఎందుకని ఎందుకంటే ఇప్పుడు చేసి పథకాలు చూస్తున్నారు కదా, అందుకని వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసింది కదండి. కలిసిందండి. తప్పే ఉంది. ప్రభావం ఏమైనా ఉంటుందా ఈసారి? ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనం చెప్పలేదు. మనకి ఏదంటే జనం ఎక్కువ పర్సెంట్ వైసీపీ అనుకుంటున్నారు సార్. వైసీపీ అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. టీడీపీ ఎందుకని టీడీపీ ఎందుకనంటే ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు. దౌర్జన్యాలు, అక్రమాలు అన్ని కొట్టడం. అది కొడుతున్నారు. ఎందుకు కొట్టడం అంటే వాళ్ళకి ఫేవర్ గా చేస్తే వెంబడి తిరగడం, సపోర్ట్ చేయడం. మరి ఇక్కడ ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదా? ఎమ్మెల్యే పట్టించుకుంటున్నాడు. టీడీపీనే కదా. అవును. ఆయన మీద ఆయన క్వారీల మీద దాడి చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. నిన్న ఏలూరు సాంబశివరావు పర్చూరు ఎమ్మెల్యే మీద రైడింగ్ చేయించారు. ఆయన అరెస్ట్ చేయడానికి పావులు కదుపుతున్నారు పర్చూరులో ఉన్న టీడీపీ నేత. ఆల్రెడీ ఏలూరు సాంబశివరావు మీద హైకోర్టులో ఉంది బిల్లు. రేపు వస్తుంది హీరింగ్ కి. అంటే మా బావగారిది మార్టూరు. యాక్చువల్ గా గ్రానైట్ క్వారీ గురించి ఎవరైనా ఏమన్నా అడిగినా చెబుతారు. వాడంత దరిద్రుడు, వాడి వల్ల అందరూ దెంకెళ్తున్నారు గ్రానైట్లలో. ఇటువంటి వ్యక్తి మళ్ళీ మన అవసరమా? మళ్ళీ వేసి ఆ సిద్ధం పోస్టర్లు పెట్టారు. ఎందుకు సిద్ధం? ఆయన తరివి కొట్టడానికి సిద్ధం. ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి జగన్ సిద్ధం. అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి మళ్ళీ కూర్చున్నాడు. మళ్ళీ ఏ చేతితో అయితే 150 సీట్లు ఇచ్చారో ఆ చేతితోనే తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. టీడీపీ జనసేన సంయుక్త కూటమి మాత్రం రావడం ఖాయం. ఎన్నన్నా అనుకోని కొడాలని గెలవడు, రోజా గెలవదు, చివరికి జగన్ కూడా గెలవడు. ఎంతవరకు ఎవరొస్తే బాగుంటది? ఆంధ్రప్రదేశ్ ఎవరొస్తే బాగుంటది? చంద్రబాబు గారు. ఎందుకని సార్? ప్రజెంట్ పరిపాలన నచ్చలేదా మీకు? జగన్ గారి పరిపాలన నచ్చలేదా? ఇదిగే జనసేన కలిసింది కాబట్టి అదే వచ్చిందన్న. టీడీపీ జనసేన కలిసింది కాబట్టి వస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. అమ్మా, జగన్ గారి పరిపాలన మీకు ఏమీ రావట్లేదమ్మా? పథకాలు తెలీదా? గురుగారు ఏం పేరు? రాజకీయాల గురించి మనకి ఇంట్రెస్ట్ లేదు. గురుగారు ఏం పేరు? శ్రీకాంత్. చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటది సీఎం? నాకు ఐడియా లేదు సార్. ఐడియా లేదా? ఆంధ్రప్రదేశ్ లో మీది ఓటు ఉందా? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? బాగానే ఉంది. అద్దంకిలో ఈసారి ఎవరు వస్తారు? బుజ్జి గారు వస్తారని. బుజ్జి గారు టీడీపీ వస్తుందా? అవునండి. ఓకే, మరి పైన చెప్పలేను సార్. చెప్పలేరా? జగన్ గారు రారా పైన? ఏమో చెప్పలేను సార్. టైట్ ఫైట్ ఉంటదండి. టైట్ గా ఉండిద్దని ఎవరు వచ్చినా. ఎందుకని ఇన్ని పథకాలు ఇస్తున్నారు కదా? ఇస్తున్నారు. నాకు ఐడియా లేదు సార్. అంతగా ఐడియా లేదు. ఓకే అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? వస్తే బాగుండేదేమో అండి. ఏం చెప్తాం సార్. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన కొన్నిసార్లు కొంతమంది బాగా ఉంటుంది, కొంతమందికి ఇదిగా ఉంటుంది. మీకేం నచ్చింది, ఏం నచ్చలేదు? అది నచ్చేదేమో ఉంది. కరెంట్ బిల్లులు అని ఇసుమిటి కొన్ని బాగా ఎక్కువ ఉంటున్నాయి. ఎక్కువ వస్తున్నాయి కరెంట్ బిల్లు. కరెంట్ బిల్లులు అని, ఆయిల్ రేట్లు అని, అవి అని, బళ్ళ ట్యాక్స్లు అని అన్ని మన మోటార్ ఫీల్డ్ ఉంటాం కాబట్టి అలా జరుగుతుంది. ఓకే, అదే. సో ఈసారి టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుంది కదా? ఇక్కడ మటుకు టీడీపీ వచ్చింది. ఇక్కడ మటుకు టీడీపీ వస్తుంది. ఓకే, పైన ఏదో వచ్చిందో మాకు తెలియదు కాదు. ఏం తెలియదు అంటారు? ఓకే, సరే. అది ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? ఆంధ్రప్రదేశ్ వచ్చేసి చంద్రబాబు వస్తేనే కొంచెం పరిశ్రమలు కానీ ఇవి కానీ రావడానికి అనుకూలంగా ఉంటది. జగన్ పరిపాలన బాగానే ఉంది కానీ కాకపోతే అతను ఏంటంటే ఇక్కడికి వచ్చేసి చుట్టుపక్కల రేషన్ కార్డులు కానీ ఏమైనా కానీ ఏదో ఒక చిన్న లింక్ చేసి అవి తీసేయటం, అలాంటి సిచ్యువేషన్లు ఎక్కువ చేస్తున్నారు. దాని వల్ల ఏంటంటే కొంచెం మైనస్లు ఏర్పడుతున్నాయి. ఇస్తున్నాం అని చెప్తున్నారు కానీ ఎంతమందికి ఇచ్చేది అనేది జనాలకి తెలియదు కదా. ఉదాహరణకి మాదే ఉంది, చిన్న లింక్ తీసేసి రేషన్ కార్డు తీసాడు. రేషన్ కార్డు అప్లై చేస్తే మీకు అక్కడ చూపిస్తుంది, ఇక్కడ చూపిస్తుంది అని చెప్తున్నారు కానీ ఇవ్వట్లేదు. మొన్న ఫైనల్ గా లిస్ట్ వదిలిన తర్వాత ఇచ్చారు ప్రజెంట్.
సో ఇక్కడ అద్దంకిలో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు మీరు? అద్దెంకి అయితే మాక్సిమం బుజ్జి ఏంటంటే మంచితనంగా ఫస్ట్ నుంచి కూడా ఆయన ప్రవర్తన కానీ చిన్న పెద్ద కొంచెం పలకరింపులు కానీ ఏదైనా ఆయనే కొంచెం బాగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు అనిమిరెడ్డి అని కొత్తగా ఇచ్చారు, అతను కూడా కొంచెం ఇప్పుడు మూమెంట్ ని బట్టి వచ్చే అంటే తగ్గ పోటీ ఇవ్వగలుగుతాడని ఆలోచన ఉంది. సీఎం ఎవరు కావాలనుకున్నారు మీరు? సీఎం వచ్చేసి అంటే జగన్ బాగానే ఉంది కానీ చంద్రబాబు అయితే బాగుంటది. లాస్ట్ ఫైనల్ ఒకసారి చూద్దాం. ఏంటంటే ఏజ్ కూడా అయిపోతుంది అన్న ఆలోచన ఒకటి. జగన్మోహన్ రాజధాని గురించి మీరు ఏమంటారు? అంటే 1 కావాలా 3 కావాలా? రాజధాని వచ్చేసి అమరావతి అయితేనే మాకు అనుకూలంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. లేపాక్షి టీవీ చూస్తున్నాము. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ అండి. ఎందుకు సార్ టీడీపీ? నిరుద్యోగ సమస్యలకు ఏమీ లేదు కదా, అదే పరిశ్రమలు లేవు కదా. మరి అలాంటప్పుడు ఎక్కడి నుంచి వస్తే ఏదో ఒకటి చేయాలి కదా, గవర్నమెంట్ చేయాలన్నా. రైతు భరోసా అన్నా అమ్మ ఒడి అన్నా పూర్తిగా వేయట్లేదు కదా. పూర్తిగా వేయట్లేదు అంటారా? ఓకే, మెయిన్ నిరుద్యోగ సమస్య, పరిశ్రమలు లేవు మెయిన్ అది. రాజధాని గురించి ఏమంటారు మీరు? రాజధాని కూడా కావాలి కదండి మనకి. 1 3 ఒకటే, అది ఎక్కడ? అది అమరావతి. సో ఈసారి బాబు గారు వస్తే బాగుంటుంది అంటారు? బాగుంది, చూద్దాం. మరి ప్రతి 5 సంవత్సరాలు అవుతారు మారుతూ ఉంటే వాళ్ళ ప్రభుత్వం జిల్లాలకు ఇది అవుతుంది కదా. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. సీఎం అయితే ఎవరైతే బాగుంటుంది? సీఎం నాది నియోజకవర్గం కాదు, యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు సీఎం అయితే బాగుంటుంది అంటారు. ఎందుకని సార్? ఎందుకంటే నేను డిగ్రీ అయిపోయింది, నాది 4 సంవత్సరాలు సార్. ఇంతవరకు ఖాళీ తిరుగుతున్నాను తప్పితే ఏం చేయట్లేదు. ఒక నోటిఫికేషన్ కానిస్టేబుల్ ఇంతవరకు నోటిఫికేషన్ ఇచ్చాడు, బట్ దాని అసలు వ్యవహారం కోర్టులో ఉంది కానీ ఇంతవరకు బయటకు రాలేదు. అది మీరు నిరుద్యోగులు మెగా డిఎస్సి ఇచ్చాడు, మెగా డిఎస్సి ఇస్తే అది వర్కౌట్ అయ్యేటట్టు లేదు. అది నోటిఫికేషన్ ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి ఒక పోస్ట్ లేదు. అది విషయం. ఈసారి టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేద్దారా? ఖచ్చితంగా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. భాషా గారు చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? సీఎం జగనే. ఇక్కడ అద్దంకిలో జగనే వస్తారు. ఓకే అండి. సార్ ఎవరు వస్తే బాగుంటది? సీఎం అండి. లేదండి, అంటే ప్రజలు ఆదరించిన దాన్ని బట్టి ఒకసారి ఎవరు వచ్చినా కానీ. ప్రజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? జగన్ గారు పర్వాలేదు అంటే పర్వాలేదు అంటే ఏం నచ్చింది మీకు? ఏం నచ్చలేదు? నచ్చలేదంటే అన్ని వర్గాల వారికి అన్ని నచ్చుతాయి అని తెలియదు కదండి, అందువల్ల. ఓకే సార్, టీడీపీ జనసేన కలిసింది కదా, ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాన్స్ ఉందంటారా? ఉందని అనుకుంటున్నారు. ఓకే, మరి అద్దంకి ఎవరు వస్తే బాగుంటది? అద్దంకి ఎప్పుడు బుజ్జిగారేనండి. బుజ్జిగారేనా? ఈసారి అనిమారెడ్డి అన్నారు పేరు. అదే పోటీ ఎలా ఉంటది? పోటీ ఈజీగా ఉంటుందా టఫ్ ఉంటుందా? అంటే మాది యాక్చువల్లీ ఇది కాదులేండి నియోజకవర్గం, వేరే అదే ఇక్కడ బుజ్జిగారే అని అంటున్నారు. బుజ్జిగారు అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ప్రభుత్వం వస్తే బాగుంటదమ్మా. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఏం నచ్చిందమ్మా నీకు ఆయన పరిపాలనలో? అన్ని వస్తున్నాయి. ఏ వస్తున్నాయి అన్ని అంటే? రైతు భరోసా వస్తుంది, అమ్మ ఒడి వస్తుంది. ఓకే, బానే ఉంది. ఈసారి వస్తారంటారు ఆయన? అనుకుంటున్నారు. ఓకే, గురుగారు మీ పేరు? సార్ అద్దంకిలో ఈసారి ఎవరు వస్తారంటారు? చెప్పగలరు సార్, జనం చెప్పలేము. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు కదా బుజ్జి గారు, ఎలా చేస్తున్నారు ఆయన? పర్లేదు, బాగానే చేస్తున్నారు. ఆయన బాగానే చేస్తారు. వచ్చే అవకాశం ఉందంటారు ఆయన? చెప్పలేము. ఓకే, ఉంటారు మీరు అద్దంకినా? అర్థం కాదు, గంగనపాలెం. ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యే అంటే వచ్చేలేక మాకు మరి చెట్టు గోపాలా దర్శి వెళ్తే. ఓకే, ఎలా ఉంది ఈసారి? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటున్నారు? చంద్రబాబు కావాలా? ఓకే, ఎందుకని? అంతే, జగన్ నచ్చలేదా ఈ పార్టీ? అది ఓకే. సారీ, ఆంధ్రప్రదేశ్ లో సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? మనకు అంత ఐడియా లేదండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? దాని వ్యవహారం లేదా? వాలంటీరా మీరు చెప్తారు? ఇప్పుడు షాప్ కదా గురువు.